ఈ వేసవికాలం నా ఈ మామిడి తోటలో మామిడి పండ్లు చాలా బాగా కాసాయి. ఇంకొన్ని రోజుల్లో ఈ మామిడి పండ్లన్నింటినీ కోసి సంతకు తీసుకుని వెళ్ళి అమ్మితే ఎన్ని డబ్బులొస్తాయో. అమ్మా అమ్మా, నాకు మామిడి పండు కావాలమ్మా, తెచ్చివ్వవా? నీకేం చెప్పాను? బయటకొచ్చినప్పుడు అది కావాలి ఇది కావాలి అని అడగకూడదని చెప్పానా లేదా? పద, ఇంటికెళ్దాం. మామిడి పండు లేదు, ఏం లేదు, పద. అమ్మా, ఇప్పుడు నాకు మామిడి పండు ఇవ్వకపోతే నేను ఇంటికి రాను, ఇక్కడే ఉంటాను. ఏంటే నీ గోలా? పైన ఎండ చూసావా ఎలా ఉందో? ఇదేదైనా పట్టుకుందంటే ఇచ్చేదాకా వదలదు కదా అనుకుంటూ ఆవిడ మామిడి తోట యజమాని అయిన గిరిధర్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా కూతురు మామిడి పండు కావాలని అడుగుతుంది. నా దగ్గర డబ్బుల్లేవు, మీరొక మామిడి పండిస్తారా? పాపం చిన్న పాప ఆశపడి అడిగింది. ఏంటి, డబ్బు లేదు కానీ మీ పాప తినాలని మామిడి పండు అడిగితే నేను ఉచితంగా ఇవ్వాలా? అదేంటయ్యా అలా అంటారు? ఇంత పెద్ద తోటలో ఒక్క మామిడి పండిస్తే ఏమవుతుందయ్యా? ఏమవుద్దా? ఈ తోట ఏమైనా నువ్వు పెట్టావా? లేక ఇక్కడున్న ఒక్క మామిడి చెట్టుకైనా నువ్వు నీళ్లు పోసావా? నేనేదో నీకు ఇవ్వాలన్నట్టుగా అడుగుతున్నావు. మామిడి పండు లేదు, ఏం లేదు. ఇక నుండి వెళ్ళిపో ముందు. అయ్యో, ఒక్క మామిడి పండుతో నీ తోటేమైనా లూటీ అవుద్దా ఏంటి? జనమంతా నిన్ను పీసినారంటే ఏమో అనుకున్నా, కాని వాళ్ళనుకోవడంలో అసలు తప్పే లేదు అంటూ ఆ పాప తల్లి గిరిధర్ని తిడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వృద్ధురాలైన గిరిధర్ అమ్మగారు పార్వతమ్మ కోపంగా వచ్చి, ఏంటే నా కొడుకుని పీసినారని తిడుతున్నావు? వాడు అన్నదాంట్లో తప్పేముంది? వాడేమైనా దాన ధర్మాలు చెయ్యడానికి ఈ మామిడి తోట పెంచాడనుకుంటున్నావా? వెళ్ళు ముందు నువ్విక్కడి నుండి. మామిడి పండు కావాలంట ఈవిడ గారికి. అబ్బో, సరిపోయారిద్దరు. ఒక్క మామిడి పండు కోసం ఇన్ని మాటలా? నీ మామిడి పండు వద్దు, ఏమొద్దు అనుకుంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మా, నా కూతురు లేచిందా? తినడం పడుకోవడం తప్ప అది చేసే పని ఇంకేమైనా ఉందా? మంచిగా తిని పడుకుంది మహాతల్లి. ఎందుకమ్మా అలా అంటావు దాన్ని? ఏదో చిన్నపిల్ల, ఆకలేసి ఏదో కొంచెం ఎక్కువగా తింటూ ఉంటుంది, అంతే కదమ్మా. ఏంటి, అది చిన్నపిల్ల? 10 మంది తినే తిండి అదొక్కతే తింటుంది. నాన్నా, నాన్నా, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాన్రా. ఇదిగో నీ గురించే నానమ్మని అడుగుతూ ఉన్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అమ్మో, మన తోటలో ఎన్ని మామిడికాయలు కదా నాన్న, ఇవన్నీ మనం తినడానికేనా? ఏంటే, ఇన్ని మామిడికాయలు మనం తినడానికేనా అని అడుగుతున్నావా? అది కడుపా చెరువా? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా అనకూడదని. ముందు నువ్విక్కడి నుండి వెళ్ళు. నువ్వు రా నాన్నా, మనం వెళ్ళి తోట చూసొద్దాం. అలాగే నాన్నా, పద చూద్దాం. గిరిధర్ చాందిని ఇద్దరూ కలిసి తోటంతా తిరిగి చూస్తూ ఉన్నారు. నాన్నా, నాకొక మామిడి పండు ఇవ్వవా? తినాలనుంది నాకు. ఇది మన తోటమ్మా, చెప్పు నీకే పండు కావాలో. చాందిని తన చుట్టూ ఉన్న మామిడి పండ్లని చూసి, నాన్నా, అదిగో ఆ చెట్టుకున్న మామిడి పండు కావాలి. చాందిని అడిగిన పండుని కోసి చాందినీకిచ్చాడు గిరిధర్. చాందిని సంతోషంగా ఆ పండు తీసుకుని పక్కకి వెళ్ళి చకచకా తినేసి, నాన్నా, మామిడి పండు ఎంత తియ్యగా ఉందో తెలుసా? చాలా బాగుంది, నాకింకో మామిడి పండు ఇవ్వవా నాన్నా? అంటూ అడిగింది. కాని పిసినారి అయిన గిరిధర్, అమ్మా, ఎప్పుడో ఒక మామిడి పండు తినాలి కానీ ఇలా ఒకేసారి 2-3 తినకూడదు. అసలే ఇది వేసవికాలం, అందులో మామిడి పండ్లు కూడా ఒంటికి చాలా వేడమ్మా. ఈ రోజుకి ఒక్క పండు తిన్నావుగా, అది చాలు. నాన్నా, నాకదేం తెలీదు, నాకింకో మామిడి పండు కావాలంతే, నాకింకో మామిడి పండు ఇవ్వు నాన్నా అంటూ చాందిని ఏడుస్తుంది.
చాందిని, నీకొకసారి చెప్తే అర్థమవ్వదా? చెప్పాను కదా, ఒకేసారి 2-3 పండ్లు తినకూడదని. ఇలా అయితే నిన్నింకోసారి మామిడి తోటలోకి రానివ్వను చెప్తున్నా. అంటూ గిరిధర్ చాందినిని భయపెట్టి అక్కడి నుండి పంపించేశాడు. చాందిని కూడా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గిరిధర్ తోటలో ఉండి తోటకి కాపలా కాస్తూ ఉన్నాడు. చీకటి పడింది. గిరిధర్ మెల్లిగా ఆ తోటలోనే ఒక దగ్గర పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి తోట చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక మామిడి చెట్టుకి కొన్ని మామిడి పండ్లు లేకపోవటం కనిపించింది. అరే, ఇదేంటి? నిన్ననే కదా ఈ చెట్టుకి మామిడికాయలు చూశాను. రాత్రికి రాత్రి ఎలా మాయమయ్యాయబ్బా? కొంపదీసి ఎవరైనా దొంగలొచ్చి తెంపుకొని వెళ్లారా ఏంటి? దొంగలైతే ఒక్క చెట్టు కాయలే ఎందుకు తీసుకుని వెళ్తారా? మొత్తం తోటలోని కాయలన్నీ కోసుకొని వెళ్లరు. ఇదేదో మనకు తెలిసిన వాళ్ల పని అనుకుంటున్నాను. మనకి తెలిసిన వాళ్ళ? నా గురించి తెలిసి నా తోటలోకొచ్చి కాయలు కోసుకుని వెళ్ళిపోతారా చెప్పు? అనుకుంటూ తోటంతా తిరుగుతూ ఉన్నాడు. చీకటి పడింది. ఈ రోజు రాత్రి నిద్రపోకుండా కాపలా ఉంటాను. ఎవడొస్తాడు రానివ్వు. అయిపోయాడు నా చేతిలో అనుకుని చేతిలో కర్ర పట్టుకుని తనకి తెలియకుండానే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున లేచి, అయ్యో, అదేంటి? నేను నాకు తెలియకుండానే నిద్రపోయాను. ఈరోజు ఏ చెట్టు కాయలు ఎత్తుకెళ్లారో అనుకుంటూ గంగాధర్ తోటంతా తిరుగుతున్నాడు. మళ్లీ తోటలోని ఒక చెట్టు కాయలన్నీ ఎవరో కోసుకొని వెళ్లారు. అయ్యో, మళ్ళీ మామిడికాయలన్నీ ఎవరో కోసుకొని వెళ్లారే. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అనుకుంటూ బాధపడ్డాడు గిరిధర్. అలా ప్రతిరోజు రాత్రి తన తోటలోని మామిడికాయలన్నీ ఎవరో కోసుకొని వెళ్లిపోతున్నారు. కాని గిరిధర్ వాళ్లని పట్టుకోలేకపోతున్నాడు. ఒకరోజు రాత్రి పార్వతమ్మ, చాందిని ఇద్దరూ పడుకుని ఉన్నారు. పార్వతమ్మ పడుకున్న తరువాత మెల్లిగా చాందిని లేచి, నానమ్మా, నానమ్మా అంటూ పిలిచింది. కాని పార్వతమ్మ లేవలేదు. అమ్మయ్యా, ముసల్ది మంచిగా పడుకుంది అనుకుని చాందిని మెల్లిగా ఇంటి నుండి బయటకొచ్చింది. అప్పటి వరకు నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న పార్వతమ్మ లేచి చాందిని వెనకాల మెల్లిగా వెళ్తుంది. చాందిని మామిడి తోటలోకి వెళ్లటం చూసి పార్వతమ్మ, ఇదేంటి ఇంత రాత్రి తోటలోకి వెళ్తోంది? చాందిని తోటలోకి వెళ్లి తన నాన్నని చూడగా గిరిధర్ మంచిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. అమ్మయ్యా, నాన్న మంచిగా నిద్రపోతున్నాడు. పొద్దటి నుండి మామిడి పండు తినాలని నోరెంత లాగుతోందో అనుకుంటూ ఒక చెట్టు పైన ఉన్న మామిడికాయలన్నీ కోసి తినేస్తోంది. ఒసేయ్ ఒసేయ్, ఏంటయ్యా తినడం? అంటే ఇన్ని రోజులు మామిడి పండ్ల దొంగ నువ్వేనా? ఉండు, మీ నాన్నకి చెప్తాను. ఒరేయ్ గిరి, ఎలా గురక పెట్టి పడుకున్నాడో చూడు. వీడింకా తోటకి కాపలా కాస్తూ ఉంటాడంట. లేరా లే. ఏంటమ్మా ఇప్పుడు లేపుతున్నావు? ఏంటా? లేచి చూడు, ఇక్కడ నీ కూతురు ఏం చేస్తుందో. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటే ఇదేనేమో. ఇక్కడ చూడరా అంటూ పార్వతమ్మ చాందినిని చూపెట్టగా చాందిని మామిడి పళ్ళ రసమంతా నోటికి పూసుకొని ఉంటుంది. ఏదో చిన్న పిల్లంటావుగా, ఈ చిన్న పిల్లనే నీ మామిడి తోటలోని పండ్లని మాయం చేస్తూ ఉంది. చూడు. నానమ్మ చెప్పింది నిజమేనా? ఎందుకు చేశావురా ఇలా? అప్పుడు చాందిని భయపడుతూ, అది అది నేనడిగితే నువ్వు నాకు మామిడి పండ్లు ఇవ్వటం లేదు కదా నాన్న, అందుకే ఇలా చేశాను అంటూ చెప్పింది. అప్పుడు గిరిధర్, ఛా, నేనెంత పెద్ద తప్పు చేశాను? నా కూతురు అడిగినప్పుడు నేను ఇచ్చుంటే నా కూతురిలా దొంగతనంగా వచ్చి తినేది కాదు కదా అనుకుని ఆ రోజు నుండి చాందిని అడిగింది తెచ్చి ఇవ్వటం మొదలెట్టాడు. ఒక ఊళ్ళోని చిన్నపాటి మట్టి ఇంట్లో రాజయ్య, సావిత్రి అనే పేద దంపతులుండేవాళ్లు. వాళ్లకు పెళ్లిడుకొచ్చిన కీర్తన అనే అమ్మాయితో పాటు బుద్ధిగా బడికి వెళ్లి చదువుకుంటున్న విక్రమ్ అనే కొడుకున్నాడు.
రాజయ్య సావిత్రి ఇద్దరూ కలిసి ప్రతిరోజు ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టి వాటిని కట్టెల వ్యాపారి సుందరయ్యకు అమ్మేవాళ్లు. అలా వచ్చిన డబ్బులతో జీవిస్తూ తమ పిల్లలని పోషించుకుంటూ కీర్తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలనుకునేవాళ్లు. ఓ రోజున సావిత్రి అన్నయ్య శంకరయ్య పళ్ళు తీసుకుని రాజయ్య ఇంటికొచ్చాడు. పలకరింపులు అవి అయ్యాక రాజయ్య శంకరయ్య ఇద్దరూ మంచంలో కూర్చున్నారు. వాళ్ల దగ్గరే సావిత్రి, కీర్తన, విక్రమ్ నిలబడి ఉన్నారు. బావా, మన కీర్తనకు ఒక మంచి సంబంధం చూశాను అని చెప్పగానే కీర్తన సిగ్గుపడుతూ తలదించుకుంది. అబ్బాయిదే ఊరు బామ్మర్ది? అబ్బాయి వాళ్ళది మందారపల్లి బావా. మనకి బాగా తెలిసిన వాళ్ళు. పెద్దగా అబ్బాయి చదువుకోలేదు గాని మంచి పనివాడు. తనకున్న ఎకరం పొలంలోనే మంచి పంట పండిస్తూ అప్పు లేకుండా తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. చాలా సంతోషం అన్నయ్య. మరి అబ్బాయి వాళ్ళకి మన పరిస్థితి గురించి, కీర్తన గురించి చెప్పావా? అయ్యో చెల్లి, చెప్పకుండా ఎలా ఉంటానమ్మా. కీర్తన భలే తెలివైన అమ్మాయి, సమయస్ఫూర్తి కలిగిన అమ్మాయి, ఏ కల్మషము లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న అమ్మాయి. పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదని సామరస్యంగా ఆలోచన చేస్తే సానుకూలత ఖచ్చితంగా లభిస్తుందని గట్టిగా నమ్ముతుందని, కట్న కానుకలు ఎక్కువ ఇచ్చుకోలేరని అన్నీ వివరంగా చెప్పాను బావా. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి మంచి రోజు చూసుకొని రమ్మని చెప్పు బామ్మర్ది. తప్పకుండా బావా. అందరూ చేతులు కడుక్కోండి, ఇంకా అన్నం పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది సావిత్రి. తల్లి వెనకాలే కీర్తన కూడా వెళ్లిపోతుంది. అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. తర్వాత వాళ్ల దగ్గర సెలవు తీసుకుని శంకరయ్య తన ఊరికి వెళ్లిపోతాడు. ఓ రోజున రాజయ్య ఒక్కడే కట్టెలు కొట్టుకుని అడవి నుండి ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో అనుకోకుండా వచ్చిన పాము రాజయ్యను కాటేస్తుంది. అయినా రాజయ్య ఏమాత్రం భయపడకుండా ఎలాగైనా కట్టెలు సుందరయ్యకు అమ్మి డబ్బులు తీసుకెళ్లి ఇంట్లో ఇవ్వాలనుకున్నాడు. సుందరయ్య దగ్గరికి వచ్చాడు. కట్టెలమ్మాడు. సుందరయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లి వాకిట్లోనే సావిత్రి అంటూ కుప్పకూలిపోయాడు. ఆ అరుపు విని ఇంట్లో ఉన్న సావిత్రి, కీర్తన కంగారు పడుతూ వాకిట్లోకొచ్చారు. వాకిట్లో పడి ఉన్న భర్తని చూసి, అయ్యో ఏమైందయ్యా? ఎప్పుడు లేనిది ఇలా వాకిట్లోనే కూలబడ్డావు. ఏమైందయ్యా? ఏమైంది నాన్న అని అంటుండగా రాజయ్య నోట్లో నుండి నురగ రావటం కీర్తన గమనిస్తుంది. పాము కరిచిందని అర్థం చేసుకుని తన తండ్రి కాళ్లను చూసింది. కుడికాలికి పాము కాటు గుర్తులు కనిపించాయి. కీర్తన ధైర్యం కోల్పోలేదు. అమ్మా, నాన్నని ఏదో విషపూరితమైన పాము కరిచింది. ఆలస్యం చెయ్యకుండా మనం వైద్యుడు గుణశేఖర్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది. నాన్నకేమీ కాదు. నేను బతకను తల్లి. మీ అమ్మని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రాజయ్య చనిపోతాడు. కీర్తన, సావిత్రి, విక్రమ్ ఊరి వాళ్ల సాయంతో రాజయ్య అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇంట్లో ఒక మూల కూర్చొని ఏడుస్తున్న చెల్లి సావిత్రిని చూడలేకపోయాడు అన్న శంకరయ్య. తన మేనకోడలు కీర్తనతో, చూడమ్మా కీర్తన, ఇప్పుడు తల్లి, తమ్ముడి పోషణ నీ మీద పడింది. అసలే పెళ్లి కావలసిన అమ్మాయివి. అడవిలో కట్టెలేం కొడతావు చెప్పు? ఇంటి దగ్గర నిండు శూలలతో ఒక ఆవు ఉంది. ఆవుని తెచ్చుకో తల్లి. కొన్ని పాలమ్ముకొని మిగిలిన పాలను పాల కేంద్రంలో పోసుకోండి. అలాగే మావయ్య. చెల్లి, పిల్లల్ని తీసుకెళ్లి ఆవునిచ్చి పంపిస్తాను. అలాగే అన్నయ్య అని చెప్పగానే శంకరయ్య కీర్తనను, విక్రమ్ని తీసుకుని అడవి దగ్గరికొస్తాడు. సరిగ్గా కనపడని దారి దగ్గర ఆగిపోతాడు. పిల్లలు, ఇప్పుడు మనం ఈ దారి వెంటే వెళ్తున్నాం. తిరిగి మీరు ఆవుని తీసుకుని మళ్ళీ ఈ దారి వెంటే ఊరికి రావాలి. బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకు మావయ్య మట్టి దారిని వదిలిపెట్టి ఇలా వెళ్దామని అంటున్నావు? మట్టి దారిలో గోవిందు అనే కాసాయివాడు కాపలా ఉంటాడు తల్లి. వాడు ఒంటరిగా వస్తున్న వాళ్ల మీద దాడి చేసి వాళ్ల దగ్గర ఏదుంటే అది కత్తితో బెదిరించి లాక్కుంటాడు. డబ్బులు తీసుకుంటాడు. బంగారం కరిగించుకుంటాడు. మేకలు, ఆవులు, కోళ్లని అమ్ముకుంటాడు అని చెప్పి శంకరయ్య ఆ దారిలో నడుస్తూ ఉంటాడు. కీర్తన తనకున్న సమయస్ఫూర్తితో ఆలోచన చేసి దారిలో అక్కడక్కడ
చేతికి దొరికిన చెట్ల కొమ్మల్ని విరుస్తూ తన మేనమామ శంకరయ్య వెనకాల నడుస్తూ వెళ్తూ ఉంది. అలా శంకరయ్య ఇంటికి చేరుకుంటారు. శంకరయ్య భార్య సుజాత కీర్తన, విక్రంలను ప్రేమగా పలకరించి కడుపు నిండా కమ్మని భోజనం పెడుతుంది. ఇంతలో శంకరయ్య కడుపుతో ఉన్న ఆవుని తీసుకుని ఇంటికొస్తాడు. కీర్తన, విక్రంలు బయటికొస్తారు. ఆవు తాడును కీర్తనకిస్తాడు. చూస్తుంటే చీకటి పడేలా ఉంది కదా కీర్తన, పొద్దున్నే వెళ్ళొచ్చుగా. లేదత్తయ్యా, వెళ్ళాలి. ఇంటి దగ్గర అమ్మొక్కతే ఉంది. ఏడుస్తూ ఉంటుంది. మేముంటే 2 ముద్దలు తింటుంది, లేదంటే అలాగే ఏడుస్తూ పడుకుంటుంది. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళండి. మీ మావయ్య తీసుకొచ్చిన దారి గుర్తుంది కదా? గుర్తుండేలా మన మేనకోడలు సమయస్ఫూర్తితో చేతికందిన చెట్ల కొమ్మలు విరుస్తూ ఆనవాళ్లు పెట్టుకుంటూ వచ్చింది సుజాత. మీరు గమనించారా మావయ్య? అవును తల్లి. అత్తయ్య, ఒక చిన్న కుండ, కప్పడానికి బట్ట, కట్టడానికి చిన్న తాడు కూడా ఇవ్వండి అని కీర్తన అడగగానే శంకరయ్యకి కూడా అయోమయంగా ఉంటుంది. కుండ, బట్ట, తాడు కీర్తన ఎందుకు అడిగినట్టు అని ఆలోచిస్తుంటాడు. ఎందుకు కీర్తన? దారిలో వెళ్తున్నప్పుడు ఆవు దూడకి జన్మనిస్తే పాలు పితకాలి కదా అని చెప్పగానే శంకరయ్యకు, సుజాతకు నిజమే అనిపిస్తుంది. సుజాత ఆలస్యం చేయకుండా ఇంట్లోకి వెళ్లి కుండ, బట్ట, చిన్న తాడు తీసుకొచ్చి కీర్తనకిచ్చింది. కీర్తన వాటిని తీసుకుని ఆవు తాడు పట్టుకుని తన మేనమామ వాళ్ల ఇంటి నుండి బయలుదేరింది. అడవిలో మట్టి దారిలో కీర్తన ఆవుని పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంది. విక్రంకు భయంగా ఉంది. అక్క, మావయ్య ఈ దారిలో వెళ్ళొద్దని, ప్రమాదమని చెప్పాడు కదా. ఏం కాదులే తమ్ముడు, భయపడకుండా ముందుకు పద అని దిక్కులు చూస్తున్న కీర్తనకి ఒక దగ్గర చాలా రాళ్లు కనబడ్డాయి. ఆలస్యం చేయకుండా ఆ రాళ్ల దగ్గరికొచ్చి వాటిని కుండలో వేసుకుంది. బట్ట వేసి గట్టిగా కట్టేసింది. తన అక్క కీర్తన ఏం చేస్తుందో తమ్ముడు విక్రంకి అర్థం కాలేదు. అంతా అయోమయంగా ఉంది. ఇద్దరూ మట్టిదారి గుండా నడుచుకుంటూ వాళ్ల ఊరి వైపు వెళ్తున్నారు. ఆ అడవిలో ఓ చోట చెట్టు చాటున దాక్కుని మట్టిదారి వైపు చూస్తుంటాడు కసాయి గోవిందు. ఈ రోజు లేచిన గడియ బాగోలేనట్టుంది. పొద్దటి నుండి చూస్తున్నా, ఒంటరిగా ఏ ఒక్కడు వెళ్ళట్లేదు. ఏ మేక, ఆవు, కోడి దొరకట్లేదు అనుకుంటూ కాపలా కాస్తుంటాడు. దారి మధ్యలో ఆవు దూడకు జన్మనిస్తుంది. ఆ దూడ చలాకీగా ఉంటుంది. కీర్తన, విక్రం సంతోషిస్తూ, అక్క, మావయ్య అన్నట్టుగా ఇక మనం ఆవు పాలు అమ్ముకుంటూ సంతోషంగా అమ్మని చూసుకుంటూ ఉండొచ్చు. అవును తమ్ముడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. తన చేతిలో ఉన్న కుండను విక్రంకిస్తూ, తమ్ముడు జాగ్రత్తగా పట్టుకో, నేను దూడనెత్తుకుంటాను. అది ఇప్పుడే సరిగ్గా నడవలేదు కదా అని చెప్పి దూడని కీర్తన భుజం మీద ఎత్తుకుంది. ఆవు సంతోషిస్తూ ముందుకు నడుస్తూ ఉంది. ఆవు వెనకాలే అక్క, తమ్ముడు నడుస్తుంటారు. చెట్టు చాటున దాక్కుని ఉన్న గోవిందుకు ఆవు కనిపిస్తుంది. దేవుడు నా మొర విన్నాడు అని కత్తి తీసుకుని దారికి అడ్డుగా నిలబడ్డాడు. అది చూసి ఆవు, కీర్తన, విక్రమ్ ఆగిపోయారు. గోవింద్ కత్తితో బెదిరిస్తూ, ఆవును దూడను ఇక్కడే వదిలిపెట్టి పారిపోండి, ప్రాణాలతో ఉంటారు, లేదంటే చనిపోతారు అని భయపెడుతూ ఉండగా కీర్తన తన భుజాల మీద ఉన్న దూడను దించింది. సమయస్ఫూర్తిగా విక్రమ్ దగ్గర ఉన్న కుండను పట్టుకుంది. అది గోవింద్ చూశాడు. ఇలా చూడండి, మీరు అడిగినట్టుగానే ఆవును, దూడను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ కుండ మాత్రం ఇవ్వం, దయచేసి ఇవ్వమని మాత్రం బెదిరించొద్దు అని అంది. ఆ మాట విని గోవిందు, కుండను మాత్రం ఇవ్వమని అడగొద్దంటుందంటే అందులో బంగారం ఉండుంటుంది. ఆవు దూడను అమ్మితే కొంత డబ్బే వస్తుంది, అదే బంగారం అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది అనుకుంటూ కీర్తనని చూస్తుండగా కీర్తన అతని చూపుని అర్థం చేసుకుని అక్కడి నుండి అలా పక్కకి పరుగెత్తి పారుతున్న సెలయేరులో ఆ కుండను విసిరేస్తుంది. దాంతో గోవిందు ఆ కుండ కోసం సెలయేరులో వెతుకుతూ ఉంటాడు. తిరిగి కీర్తన దూడని భుజాల మీదెత్తుకుని ఆవుని తోలుకుని ఇంటికొస్తుంది. అప్పుడు తమ్ముడు, నువ్వు రాళ్ళని ఆ కుండలో ఎందుకు వేసి మూట కట్టావో ఇప్పుడు నాకు అర్థమైందక్కా అని అంటాడు. కీర్తన నవ్వుతూ, మామ చెప్పాడు కదా తమ్ముడు, అడవిలో కసాయి గోవిందుంటాడని, ఆపదొస్తే ఆదుకుంటాయని. సమయస్ఫూర్తితో ఆలోచించి అతడి నుండి ఆవుని, దూడని రక్షించాను. ఇప్పుడు అతను ఆ కుండ కోసం వెతుకుతూ ఉంటాడు. అది మునిగిపోయి ఉంటుంది.
ఎంత వెతికినా దొరకదు. ఒకవేళ దొరికినా అందులో బంగారం ఉండదు. మోసపోయానని తెలుసుకుంటాడు. ఇంకెప్పుడు ఇలా బతకూడదని అర్థం చేసుకుని పని చేసుకుంటాడు అని చెప్పి కీర్తన ఆవుతో ఇంటికొస్తుంది. ఆ రోజు నుండి ఆవు పాలు పితికి అమ్ముతూ తల్లిని తమ్ముడిని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఎంతటి ప్రమాదమైనా ఎటువంటి కసాయి వాళ్ళైనా ఎదురుపడినప్పుడు బెదరకుండా భయపడకుండా సమయస్ఫూర్తిగా ఆలోచన చేయగలిగితే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళమవుతామని మన కీర్తన భలేగా చెప్పింది కదా. మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నమస్తే.